ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన భీమవరం మా ఊళ్ళమ్మని మట్టి గాజులతో అలంకరించి టెంపుల్ మొత్తం గాజులతో నింపేస్తున్నారు అని చెప్పి చూడడానికి వంశీ నేను విన్ను ముగ్గురం కలిసి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. వెళ్లేసరికి అలంకరణ అయితే చేస్తున్నారండి. లాస్ట్ 2 days నుంచి చేస్తూనే ఉన్నారు అలంకరణ. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు నైట్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా ఒక సెట్ గాజులు తీసుకుని అమ్మవారికి అయితే ఈ గాజులు కూడా డెకరేషన్ లో కలిపేస్తారండి. అమ్మవారికి ఇలా చాలా మంది గాజులు అయితే సమర్పిస్తూ ఉంటారండి ఎవ్రీ ఇయర్ కూడా. ఈ ఇయర్ అయితే అలంకరణ చాలా అందంగా ఉంది. గాజుల అలంకరణ చూస్తుంటే కళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండి. చుట్టూ టెంపుల్ మొత్తం గాజులతో నింపేశారు. ఇంకా డెకరేషన్ చాలా వరకు కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఈ రోజు నైట్ అయితే మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తారండి. రేపు మార్నింగ్ మాత్రం దర్శనానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటో అస్సలు అర్థం కాదండి. మా ఊళ్ళమ్మ టెంపుల్ కి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతిసారి మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను వీక్లీ ఆల్మోస్ట్ 3 to 4 times అయితే కంపల్సరీ మా ఊళ్ళమ్మ టెంపుల్ కి వచ్చేస్తాను. అమ్మవారి విగ్రహం గర్భగుడి నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది అండి. అమ్మవారి కళ్ళు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ పెద్ద కళ్ళకి కాటుకతో అమ్మవారి భక్తుల కోసం కళ్ళు తెరిచి చూస్తున్నట్టే అనిపిస్తుంది అండి. నిజంగా ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. నేను అది చూడడానికే చాలా రెగ్యులర్ గా వస్తాను. అలంకరణ కోసం ఇంకా గాజులు చాలా అయితే గుర్చుతూనే ఉన్నారండి. చాలా ఎక్కువ గాజులు కూడా ఉన్నాయి. ఓవర్ నైట్ మొత్తం కంప్లీట్ చేసేసి మార్నింగ్ దర్శనానికి అయితే మా ఊళ్ళమ్మ రెడీ అయిపోతుంది అండి. అమ్మవారి గర్భగుడిలో మాత్రం గాజులతో అలంకరణ చూస్తే నిజంగా 2 కళ్ళు సరిపోవన్నంత అద్భుతంగా ఉంటుంది. చాలా రకాల గాజులు అయితే గుచ్చి పక్కన పెట్టారండి. ఒకవైపు గుచ్చుతూ ఉంటే మరొక వైపు వీటిని అలంకరణ అయితే జరుగుతుంది అండి. చూడ్డానికి గాజులు గుచ్చే పద్ధతి కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. అతికి గుచ్చిన గాజులన్నీ కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది అండి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా గుడి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను. గాజుల అలంకరణ ఎలా జరిగిందో చూడ్డానికి అండి. చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగా అనిపిస్తుందో కళ్ళకి. నాకు విన్ను అయితే నన్ను చాలా ఫోర్స్ చేస్తున్నాడండి కింద దింపేమని చెప్పి. చిన్న చిన్న గాజు ముక్కలు బ్రేక్ అయినవి ఉన్నాయి, కొంచెం వాడికి గుచ్చుకుంటుందని చెప్పి నేనైతే అస్సలు దింపలేదు. విన్ను ఒకసారి గంట కొడతానమ్మా అని అడగగానే నేనైతే గంట ఒకసారి కొట్టించి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుని రిటర్న్ వరలక్ష్మి వ్రతం షాపింగ్ చేద్దామని చెప్పి మేము బయటకు అయితే వచ్చేసామండి. టెంపుల్ వంశీ మొత్తం ఒక వీడియో అయితే తీసేశారు. నిజంగా చెప్తున్నా అమ్మవారి దర్శన భాగ్యం కలగాలన్న చాలా అదృష్టం అయితే ఉండాలి అని నాకు అనిపించింది. అమ్మవారికి గాజులు సమర్పించిన వాళ్ళ పేర్లన్నీ చెప్పి ఒక బుక్ లో నోట్ చేస్తున్నారండి. నేనైతే ఈ అలంకరణ అయిపోయిన తర్వాత ఈ గాజులన్నీ మళ్ళీ భక్తులందరికీ పంచిపెట్టేస్తారు. అది ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి నేను కూడా అడిగేశాను. మోస్ట్లీ తను మండే ఉండొచ్చు, నాకు కూడా తెలియదండి కరెక్ట్ గా. టెంపుల్లో దర్శనానికి వచ్చినప్పుడు ఒక్కసారి కనుక్కోండి అని అయితే చెప్పేశారు. ఇది కనుక్కుని వచ్చే లోపు విన్ను అయితే ఆ అమ్మవారి గాజులు డెకరేషన్ చేసే అబ్బాయితో అయితే చాలా ముచ్చట్లు పెట్టేశాడండి. నిజంగా గాజుల డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇది చూసుకొని షాపింగ్కి అయితే బయటకు వచ్చేసాం. బయటకు రాగానే కలువపోలు గుట్ట అయితే కనిపించింది అండి. భీమవరంలో ఎలాంటి పండుగ జరుపుకున్నా కంప్లీట్ గా మా ఊళ్ళమ్మ స్ట్రీట్ మొత్తం చాలా బిజీగా ఉంటుంది అండి. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు అయితే చాలా మంది జనంతో, ఇక్కడ షాప్స్ అన్ని జనంతో నిండిపోయాయి. ఇక్కడ ఈ షాప్ లో పువ్వులు చూడగానే చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చిందండి. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. బంతి పువ్వుల దగ్గర నుంచి దొరకని ఫ్లవర్స్ అంటూ లేకుండా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. బంతి పూల దండలు కూడా చాలా తక్కువ రేట్కే దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా నిమ్మకాయలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. ఇది కూడా చాలా పెద్ద బుట్ట నిండా నింపేశారు. ఇంకా అన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయి. నేనైతే కొంచెం లేట్ గా తీసుకుందాం ఇంటికి వెళ్ళేటప్పుడు అని చెప్పి ఏం తీసుకోకుండా మొత్తం స్ట్రీట్ లో ఉన్న స్టోర్స్ మొత్తం విజిట్ చేసేసాను అండి. ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అవుతుంది. అది స్ట్రీట్ మొత్తం ఒక రౌండ్ వేసేసిన తర్వాత నాకు కావాల్సినవి కొన్ని థింగ్స్ మాత్రమే తీసుకున్నానండి. విన్నుతో ఏంటంటే ఎక్కువగా చేయట్లేదు, చాలా సింపుల్గా అమ్మవారి వ్రతం చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా ఊళ్ళమ్మ టెంపుల్ చుట్టూ మాత్రం షాప్స్ తోనూ జనంతోనూ ఎప్పుడు ఇలా కలకల్లాడుతూ చాలా సందడిగా ఉంటుందండి. ఇక్కడ దొరకని థింగ్స్ అంటూ ఏమీ ఉండవండి. ఫ్రూట్స్ దగ్గర నుంచి అమ్మవారి పూజకు కావాల్సిన సామాను, ఇంకా వెండి, గోల్డ్ ఇలా అన్ని రకాల షాప్స్ కూడా ఈ మా ఊళ్ళమ్మ టెంపుల్ చుట్టూ సరౌండెడ్ ఏరియాస్లోనే ఉంటాయి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.